నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువులో ఆదివారం రాత్రి ఘనంగా జరిగిన హ్యూమన్ రైట్స్ ఏపీ మహిళా చైర్మన్, టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ, ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ ఖండవల్లి లక్ష్మి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన అభిమానులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. మరిన్ని విషయాలు రాంబాబు అందజేస్తారు. వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ఈ రోజు రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో మరి సీనియర్ టీడీపీ నాయకులైన ఖండవల్లి లక్ష్మి గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా అభిమానుల సమక్షంలో జరుగుతున్నాయి. అలాగే మరి ఖండవల్లి లక్ష్మి గారు మన ముందున్నారు. ఇవాళ జన్మదిన వేడుకలు అభిమానులు, ఎంతమంది అభిమానులు ఈ సమక్షంలో జరుపుకుంటున్నారు, ఎలా ఉంది, ఏంటి విషయాలు వారి మాటలో చూస్తున్నాం. మేడం గారు, ఈ రోజు మీ జన్మదినం 44వ జన్మదినంలో అడుగు పెడుతున్నారు కాబట్టి మీరు ఎలా ఉంది, మీ అభిమానులు ఎంతమంది అభిమానుల సమక్షంలో మీరు జరుపుకుంటున్నారు? ఈ ఎంతో మంది పుడుతూ ఉంటారు, కానీ ఇంత అభిమానుల సమక్షంలో జన్మదినం జరుపుకోవడం అంటే చాలా గొప్ప విషయం. ఎలా అనిపిస్తుందండి మీకు? నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు నేను మే నెల 25వ తారీఖున నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంత గొప్ప జన సమూహాన్ని సంపాదించుకోవడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మాకు బైబిల్ ప్రకారంగా వారిలో ఒంటరి అయిన వాడే 1000 మంది అగునన్న మాట ఒకటి ఉంటదండి. నేను ఆ విశ్వాసంతోనే ముందుకు సాగాను. ఒంటరిగానే ప్రయాణం చేశాను, నాయకత్వం సంపాదించుకున్నాను. నా తల్లి గారు ఫస్ట్, తల్లి తర్వాత నేను నా నాయకత్వంలో అడుగు పెట్టాను. చాలా ఒడిదుడుకులు, అవమానాలు ఎన్నో పడ్డాను. చాలా అవమానకరమైన జీవితాన్ని అనుభవించాను. అవన్నీ తట్టుకున్నాను కనుకనే ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా నాకు రాజకీయ జీవితంలో వెన్నంటూ ఉంటూ సపోర్ట్ గా నిలబడిన వ్యక్తి పెందుర్తి వెంకటేష్ గారు. ఆయన నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. ఆయన రాజానగరం శాసనసభ్యులుగా అడుగెట్టిన కాడ నుండి నేటి వరకు కూడా ఇప్పటికీ కూడా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఆయన ఎప్పుడు నా రాజకీయ భవిష్యత్తు విషయంలో కానీ నా కోసం ఎన్నో చెప్పిన లక్ష్మి గారు ఏంటన్నది నేను సవి చూశాను. ఆవిడ చాలా ఉత్తమ మనిషి అని చెప్పి ఒకసారి బర్త్డేకి కూడా నా సోషల్ వర్క్ ని ఆయన మీడియా మిత్రుల ద్వారా వివరించడం జరిగింది. ఆయన నేర్పించిన అడుగుజాడల్లో, ఆయన నేర్పించిన నీతిలో నడవబెట్టే ఈ రోజు స్థాయిలో ఉన్నానని నమ్ముచున్నాను. అలాగే నాకు 44 పూర్తి 45 సంవత్సరాలు అడుగు పెట్టాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు తల్లిదండ్రులు ఒక ఎత్తు అయితే, నా పక్కన నుంచున్న నా తండ్రి గారు ఈతకోటి ఇజ్రాయేల్ గారు ఒక ఎత్తు. మాకు సంఘంలో పెద్ద చైర్మన్ అండి. ఆయన చైర్మన్ గా కూడా నాకు చిన్నప్పటి నుండి నేను సైకిల్ తొక్కుని ప్రయాణం చేసిన కాడ నుండి కూడా ఆయన నాకు వెన్ను పట్టుకునే ఉండి, అమ్మా నువ్వు ఈ ప్రయాణంలో వెళ్ళు, నీకు ఇలాగ నా తండ్రి చనిపోయాక నాకు వెన్ను పట్టుకొని ధైర్యం చెప్పి, నేను ఎప్పుడైనా ఒంటరిగా మమ్మల్ని చాలా విషయాల్లో చాలా మంది చాలా విధాలుగా బాధ పెట్టినా ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టకుండా ఏకపక్షంగా నిలబడిన నాయకుడు, వ్యక్తి, సింహంలో నిలబడిన వ్యక్తి మా నాన్నగారు ఈతకోటి ఇజ్రాయేల్ గారు అని నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు 44 పూర్తి చేసుకుని 45లో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా నా తండ్రి గారిని ముందు మీరు వచ్చి ఉండాలి నాన్న అని నేను అడిగినప్పుడు అందరికంటే ముందుగా నా తండ్రి గారు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించాలని నేను కోరుకున్నాను. అందుకే అందరికంటే ముందుగా వచ్చి
నా కొరకు ప్రార్థన చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లైన్ లో ఉన్న నా తండ్రి గారికి ముఖ్యంగా ఆయన పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా నా రాజకీయ భవిష్యత్తు అంతా కూడా భగవంతుడు ఎలా రాస్తే అలాగే, కానీ మనం నడిచే నడవడికలో నీతి నిజాయితీ ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ నాయకత్వం మన దగ్గరికి తడుముకుంటూ వస్తుందనే నినాదంతోనే నేను ప్రయాణం చేస్తున్నాను. టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ సెక్రటరీగా నా జీవితాన్ని స్టార్ట్ చేశారు పెందుర్తి వెంకటేష్ గారు. అలాగే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ మహిళా చైర్మన్ గా కొనసాగుతున్నాను. ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కూడా నియమించడం జరిగింది. అవన్నీ ఇప్పుడు మాకు వైజాగ్ నుండి వరప్రసాదరావు గారు వచ్చారండి, రాష్ట్ర నాయకులు. ఆయన వివరిస్తారు. ముఖ్యంగా ఆయన కూడా మా మధ్యలో ఉన్నారు. ఆయన కూడా నా కోసం ఏం జరిగిందన్నది ఆయన కూడా వివరిస్తారు, చెబుతారు. మరీ ముఖ్యంగా నేను ఇంత స్థానానికి వెళ్ళడానికి ముఖ్య కారకులు మా మీడియా మిత్రులనే సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మేడం, మరి అంతకంటే ముఖ్యంగా మీరు పేదవారికి అంటే కుష్ఠరోగులకి కూడా చాలా మందికి పళ్ళని రకరకాలుగా వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా మీకు మీ జీవితంలో మీకు వచ్చిన సంపాదనతో ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయాలని ముందుగా వాళ్ళకి ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకి పేద ప్రజలకు అన్నదానం అని అదే కుష్ఠరోగులకి పళ్ళని రొట్లని ఇటువంటి పంపిణీ కార్యక్రమం చేస్తారు. అంటే రాజకీయం కంటే గొప్ప సేవా కార్యక్రమం మొదలు పెట్టారు. ఎలా కనిపిస్తుందండి? అలాంటి వారికి సేవ చేస్తేనే దేవుడు దీవిస్తారండి. ఎందుకంటే పేదవారి పక్షాన, భర్త లేని వారి పక్షాన, అనాథుల పక్షాన దేవుడు ఉంటాడని ఏ భగవంతుడైనా వాళ్ళకి సేవ చేస్తేనే మెచ్చుకుంటారు దేవుడు కూడా. అలాంటి నాయకత్వం నేను ఎన్నుకున్నాను. ఎవరికి కష్టం వచ్చినా ముందు వెళ్ళి సహాయపడాలి. నాకున్నా లేకపోయినా ఎదుటివారి దగ్గరికి అప్పు చేసైనా ఆ కీడు నుంచి వారిని తప్పించి అలాంటి సహకారిగా నిలబడడానికి నేను ముందుంటానండి. ఇక్కడ చాలా మంది చుట్టుపక్కల చాలా గ్రామాలు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా అదే చెప్పారు. అక్క ఎక్కడున్నా సరే కష్టం అంటే తను వస్తుంది. ఈ రోజు ఇంత మందిని సంపాదించుకుందంటే అక్కకే ఆ సోషల్ వర్క్ అని వారందరూ చెప్పడం జరిగింది. నాకు మరీ ముఖ్యంగా నాకు నచ్చిన సేవ ఏంటంటే ముఖ్యంగా కుష్ఠరోగులకు, అనాథులకు, కుంటి గుడ్డి వారికి, తల్లిదండ్రులు లేని అనాథులకు, భర్త చనిపోయిన విడోస్ కి, అలాంటి వారికి సేవ చేయడమే నాకు ఇష్టమైన వృత్తి అండి. నేను అది ఎన్నుకున్నాను కనుకనే ఈ రోజు ఇలాంటి స్థానం సంపాదించుకున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా హ్యూమన్ రైట్స్ నుంచి కూడా చాలా మంది యువతలు వాళ్ళ కుటుంబాల్లో కలహాలు వచ్చి విడిపోయిన కూడా మీ హ్యూమన్ రైట్స్ నుంచి మీరు ముందుకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలను బాగుపరిచి వాళ్ళకి మంచి కొత్త జీవితాన్ని ఇచ్చారని కూడా సోషల్ మీడియాలో చూస్తాను. మీకు దానిపై మీ అభిప్రాయం? నేను ఎక్కువ నా దగ్గరికి మహిళా చైర్మన్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి మహిళా చైర్మన్ గా ఎన్నికైన కాడ నుండి కూడా చాలా మంది కాపురాలు విడిపోయిన వారు నా దగ్గరికి ఎక్కువ కేసులు రావడం జరిగినాయి. నేను వాళ్ళని ఎప్పుడు విడదీయడానికి అయితే ప్రయత్నం చేయను. డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా వారిని కలపండి సార్, భయపెట్టన్న వారిని కలపండి అని చెబుతాను. డిపార్ట్మెంట్ అందుకే ఎక్కడే కేసున్న లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం కూడా జరుగుతుంది. మరీ ముఖ్యంగా దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎప్పుడు వేరు చేయకూడదు. వారి దాంపత్య జీవితాన్ని భగవంతుడు జతపరుస్తాడు. ఆ నీతి తెలుసుకొని నేను వారు ఎవరికైనా ఇలాంటి కాపురాల విషయంలో గొడవలు వచ్చినా వారిని జత చేయడంలో నేను ఇంట్రెస్ట్ చూపుతానండి. విడిపోయే ముందర అడుగుతాను వారిని, మీరు విడిపోయే ఆశ, కలుపుకునే ఆశ అని అడుగుతాను. విడిపోతామంటే నేను చేయనా కేసు వెళ్ళిపోండి అని చెప్తాను. కలుస్తాం మేడం గారు, మా భర్త మా భార్యను కలపండి అని వారు చెప్తేనే వారు ఇష్టపూర్వకంగానే కాగితాలు రాయించి వారి ఇరువురు పక్షంలో నిలబడి మాట్లాడి వారిని కలుపుతానండి. ముఖ్యంగా నాకు ఇష్టమైనది అదండి. ఈ హ్యూమన్ రైట్స్ లో ఈ రోజున హ్యూమన్ రైట్స్ వారు కూడా ఒక గొప్ప స్థానాన్ని నాకు కల్పించారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి చూసాం కదండి, మరి కన్నవేలు లక్ష్మి గారి మాటలోనే, ఎందుకంటే ఒక జన్మదినం చేసుకోవడానికి ఇంతమంది అభిమానులు వచ్చారంటే కారణంగా ముఖ్యంగా ఆవిడ చేసిన సేవా కార్యక్రమాలు. ఎందుకంటే కుష్టి రోగులకి, పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమాలు, ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడం అంటే ఒక సాధారణంగా ఒక మనిషికి అభిమానులు ఏర్పడ్డారంటే వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు అభిమానులు ఇష్టపెడుతూనే ఇంతమంది అభిమానులు ఉంటారు. అంటే రాజకీయంగా కాకుండా ఆవిడ చేసే సేవా కార్యక్రమం వల్ల ఇంతమంది అభిమానులు ఏర్పరచుకున్నట్టు అభిమానులు కూడా చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆవిడ జన్మదిన వేడుకలకు వచ్చి అందరూ కూడా. అలాగే మా ఎన్ఎస్టీ తరపు నుంచి కూడా కన్నవేలు లక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎన్ఎస్టీవీతో మీ రాంబాబు.